ఈ నీట్కి సంబంధించి ధర్నా చేస్తున్న వాళ్ళల్లో నీట్ అబ్రివేషన్ తెలియని వాళ్ళు ఉన్నారు, సిబిఎస్ఈ అబ్రివేషన్ తెలియని వాళ్ళు ఉన్నారు పిల్లల మంద. ఇక పెద్దోళ్ళు ఎవరంటే మొత్తం ఖలిస్తానీ వేర్పాటువాదులు అండ్ ఈ ఆమ్ ఆద్మీ పార్టీ బ్యాచ్, యాంటీ నేషనల్స్, ఎస్ఎఫ్ఐ, ఇంకా అనకూడదు కానీ టెర్రరిస్ట్ బ్యాచ్లో ఉన్నారు వాళ్ళలో. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. అక్కడ ఉన్నటువంటి డ్యూటీ పోలీసులని గొరాతుగరం కొట్టారు, రాళ్ళబెట్టి కొట్టారు. వాళ్ళు విద్యార్థులే అండి, నీట్ విద్యార్థులు మరలా రీ ఎగ్జామ్ రాశారు, క్వాలిఫై అయినారు అండ్ మెడికల్ సీట్లు కూడా పెరుగున్నాయి, ఏమంటారు కౌన్సిలింగ్ రెడీ అవుతూ ఉన్నారు. ఇంకొంతమంది ఆల్రెడీ బీటెక్ బయోటెక్నాలజీ జాయిన్ అవ్వడం కావచ్చు, లేదన్నప్పుడు బీజెడ్సీ బీఎస్సీ జాయిన్ అవ్వడం లైక్ ఆ వేళ వాళ్ళు చూసుకుంటూనే ఉన్నారు. ఇక పార్లమెంట్లో ఖచ్చితంగా నీట్ పేపర్ లీకేజ్ మీద చర్చిద్దామని చెప్పేసి ఆల్రెడీ ఎన్డీఏ గవర్నమెంట్ ఆల్రెడీ చెప్పింది. వీళ్ళేమంటారు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, లేదంటే మోదీ రాజీనామా చేయాలంటే బుద్ధి బుర్రండకర్లా ముందు డిస్కషన్ చేసి ఆ తర్వాత కదా డిస్కషన్ రెడీ అన్నా కానీ వీళ్ళు ససేమేరంటారు. ఎవరు? ఈ కాంగ్రెస్ బ్యాచ్. ఈడ ధర్నా చేసిన జంతర్ మంత్రి ఎవరు అంటే మొత్తం యాంటీ నేషనల్స్, నిజమైన కాక్రోచులు, నిజమైన బొద్దింకల వాళ్ళు. దయచేసి గుర్తుంచుకోండి, అతి పెద్ద కుట్ర జరుగుతూ ఉంది భారతదేశం పైన, అతి పెద్ద కుట్ర జరుగుతూ ఉంది ఎన్డీఏ గవర్నమెంట్ పడేయాలని చెప్పేసి. దయచేసి పిచ్చి పిచ్చి వార్తలు, పిచ్చి పిచ్చి వీడియోలు నమ్మకండి, జాగ్రత్తగా ఉండండి.